You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్డానో కమ్యూనిటీ డీసెంట్రలైజ్ పాలనను స్వీకరించడానికి చాంగ్ హార్ట్ ఫోక్ కోసం వేచి ఉన్నట్టు తెలుస్తుంది. బ్రెజిల్ యొక్క ట్యాక్స్ విభాగం విదేశీ క్రిప్టో ఎక్స్చేంజ్ నుండి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది. $3.25 ట్రిలియన్ కపెనీ ఎన్విడియా కొత్త క్రిప్టో కరెన్సీ డెవలప్మెంట్ కలిగి ఉంది. నార్త్ డకోటా తాజా యుఎస్ రాష్ట్రం బైనాన్స్.యుఎస్ లైసెన్స్ ని రద్దు చేసింది. క్రిప్టోతో నిలబడండి 18 మంది కొత్త హౌస్ మరియు సెనేట్ అభ్యర్థులను ఆమోదించినట్టుగా గుర్తించబడింది. ప్యాన్ కేక్ స్వాప్ సుమారు 10 మిలియన్ కేక్ ను నాశనం చేసింది. దీని విలువ $23 మిలియన్ గా గుర్తించారు. మార్పో బేస్ పై ప్రారంభించిన మొదటి L2 ప్రోటోకాల్ అవుతుంది. కూకాయిన్ లేయర్ 0 ని స్వాగతించింది. జీరో టోకెన్ స్పాట్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేస్తుంది. బైబిట్ కౌంటర్ పార్టీ ప్రమాదాన్ని తగ్గించడానికి ఫైర్ బ్లాక్ లను ఇంటిగ్రేటెడ్ చేస్తుంది. కాయిన్ మెట్రిక్స్ రిపోర్ట్ క్రిప్టో మార్కెట్ లో అధిక FDVల ప్రమాదాలను విశ్లేషిస్తుంది. DYDX తాజా అప్గ్రేడ్ తో ఐసోలేటెడ్ మార్కెట్లు మరియు రేడియం మద్దతును పొందుతుంది. ఇతర DEX లలో ప్లాట్ఫామ్ డొమైన్స్ చలాయిస్తున్నందున $100 మిలియన్ సమీపంలో నెలవారీ ఫీజెస్ యూనిస్వాప్ చేయడం జరిగింది. కార్డానో కమ్యూనిటీ రాబోయే చాంగ్ హార్ట్ ఫోక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇది నెట్వర్క్ యొక్క పాలనను కమ్యూనిటీకి బదిలీ చేయడానికి రూపొందించబడిన ఒక ముఖ్యమైన సంఘటనగా ఇది డీసెంట్రలైజ్ వైపు సబ్స్టాన్షియల్ మార్పును సూచిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. బ్రెజిల్ యొక్క ఫెడరల్ రెవెన్యూ ప్రత్యేక విభాగం విదేశీ క్రిప్టో ఎక్స్చేంజ్ల నుండి సమాచారాన్ని సేకరించడం ప్రారంభిస్తుంది. వారి కార్యకలాపాలను స్థానిక రెగ్యులేషన్స్ అనుగుణంగా ఉన్నాయని రాయిటర్స్ జూన్ 18న నివేదించబడింది. క్రిప్టో మైనింగ్ నుండి ఎన్విడియాకు వచ్చే ఆదాయానికి సంబంధించి ఒక కేసును విచారించడానికి యుఎస్ సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనివల్ల వాటాదారులను సెక్యూరిటీల మోసం క్లెయిమ్ వేయడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. నార్త్ డకోటా యొక్క ఫైనాన్షియల్ రెగ్యులేటర్ బైనాన్స్ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్ బైనాన్స్.యుఎస్ కోసం మనీ ట్రాన్స్మిటర్ లైసెన్స్ ను రద్దు చేసింది. అలా చేసిన 7వ రాష్ట్రంగా నిలిచింది. స్టాండ్ విత్ క్రిప్టో మరియు బ్లాక్ చైన్ ఫోకస్డ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ PAC రాబోయే ఎన్నికల్లో సానుకూల ఫలితాలను సాధించడానికి క్రిప్టో ఫ్రెండ్లీ ఫ్రెండ్స్ పొందడానికి 2 పార్టీల నుండి 18 అదనపు హౌస్ మరియు సెనేట్ అభ్యర్థులను ఆమోదించాలని నిర్ణయించింది. ప్యాన్కేక్ స్వాప్ దాని యూజర్స్ అనేక బ్లాక్ చైన్ నెట్వర్క్లలో అనేక రకాల ట్రేడింగ్, స్టాకింగ్ మరియు రివార్డ్ అవకాశాలను అందిస్తుంది. ఎందుకంటే ఇది అంతర్నిర్మిత బలమైన పర్యావరణ వ్యవస్థ మరియు వినియోగదారుల స్నేహపూర్వక ఇంటర్ఫేస్ ను కలిగి ఉంది. 2023లో కాయిన్ బేస్ ప్రవేశపెట్టిన ఇథీరియం కోసం స్కేలింగ్ నెట్వర్క్ అయిన బేస్ లో ప్రారంభించిన మొదటి లేయర్ 2 L2 ప్రోటోకాల్ మారడం ద్వారా మార్ఫో డెఫీ రుణాలను మరియు రుణాలు తీసుకునే ప్రోటోకాల్ ప్రారంభంలో ఇథీరియం స్థాపించబడింది. ప్రముఖ గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన కూకాయిన్ ఇంటర్ ఆపరబిలిటీ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారించి వేగంగా విస్తరిస్తున్న క్రిప్టో ప్రాజెక్ట్ అయిన లేయర్ 0కి తన మద్దతును ప్రకటించింది.